హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి మనకు ఆగస్ట్ 15 నుంచి కొత్తగా 2.5 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఆల్రెడీ వార్తలు వచ్చినాయి. ఈ రోజు వరకు కూడా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి. కానీ ఆగస్ట్ 15 రోజు ప్రారంభం మాత్రమే చేస్తారు. ఒక 2-3 ఇచ్చినట్టు చేస్తారు కావచ్చు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం 1.5-2 నెలలు టైం పట్టవచ్చు. ఎందుకంటే దరఖాస్తులే నిన్న సోమవారం నుంచి ప్రారంభించారు అన్నట్టు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట. మరి దరఖాస్తు విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారు. మరి ఇంతకుముందు కూడా దరఖాస్తు చేసుకున్నాం కదా, మరి ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. కాకపోతే మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి లేకుంటే ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ తెలుసుకోండి. ఇదివరకు దరఖాస్తు సరిపోతుందా, మళ్ళీ చేసుకోవాలని అడగండి. ఒకవేళ మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. నేనంటే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తాను. ఎందుకంటే దరఖాస్తు విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకంటే ప్రభుత్వం అయితే పెన్షన్ల విషయంలో మళ్ళీ ఎప్పుడు అవకాశం ఇస్తుందో తెలియదు. ఒకవేళ మిస్ అయితే చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి దరఖాస్తు విషయంలో జాగ్రత్త పడి దరఖాస్తులు అయితే చేసుకోండి. కానీ ఆగస్టు 31 వరకు లాస్ట్ డేట్ అంటూ లేదని చెప్పారు. కానీ లాస్ట్ డేట్ ఉంది. ఆగస్టు 31 వరకు లాస్ట్ డేట్ అనమాట. మరి దరఖాస్తు విషయంలో జాగ్రత్త పడి చేసుకోండి. మరి పెన్షన్లు ఎవరెవరికి ఇస్తారు అనే విషయం కూడా మరి చెప్పారు. 7 కేటగిరీ వాళ్ళకే ఇస్తారంట. మరి పూర్తిగా చూడండి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు కరెక్ట్ వార్తలు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో మిగతా సంక్షేమ పథకాలపైన. మరి 7 రకాల కేటగిరీలు అంటే వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, మరి సికిల్ సెల్, అట్లనే ఈ వ్యాధిగ్రస్తులకి ఈ 7 రకాల కేటగిరీ వాళ్ళకే తొలి ప్రాధాన్యత ఇచ్చి తొలి దశలో ఇస్తారంట. మరి వీళ్ళకు కూడా దరఖాస్తులు పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారంట. మరి అధికారులు పరిశీలించి మంజూరు చేస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి అర్హతలు, మరి వితంతువులకైతే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవైతే కంపల్సరీ ఉండాల్సిందే. మరి ఒంటరి మహిళలకు విడాకులు తీసుకుంటారు కదా, విడాకుల పత్రం ఒకటి, సంవత్సరం పాటు దూరంగా ఉంటున్నట్టు తహసీల్దార్ ద్వారా ఒక వినతి పత్రం తీసుకురావాలంట. అట్లనే ఒంటరి మహిళలు అంటే ఇంకో రకం కూడా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఒంటరి మహిళల కిందకి వస్తారు కదా, వాళ్ళకు 30 ఇయర్స్ దాటి ఉండాలని కూడా చెప్తున్నారు. అట్లనే దివ్యాంగులకైతే వైకల్యం 40% పైన వైకల్యం ఉంటే కూడా ఆ రూలే అనమాట. వీళ్ళకి 50,000 మందికి దివ్యాంగులకు పెన్షన్లు అయితే కంపల్సరీ మంజూరు చేస్తారు. మిగతా ఫైలేరియా, మరి తలసేమియా, సికిల్ సెల్, ఈ వ్యాధిగ్రస్తులు అందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన పత్రాలతో పాటు ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవైతే జత చేసి కంపల్సరీ ఇవ్వాలి. ఈ విషయాలు అన్ని ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయంలో. కానీ ఇవి మనకి 2 నెలలు టైం పడుతుంది. అక్టోబర్ నుంచి అయితే పడతాయి అని అనుకుంటున్నాను. దీంట్లో మాత్రం మరి వృద్ధులకు అయితే కంపల్సరీ అన్యాయం చేసిరని అనుకుంటున్నాం. ఎందుకంటే వృద్ధులు అసలు పెన్షన్ విషయంలో వృద్ధులే ఫస్ట్ ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళ పేరే ఉంటుంది ఎప్పుడైనా. కానీ వృద్ధులకు మాత్రం వీళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు అని వార్తలు వస్తున్నాయి. మరి తర్వాత ఇస్తారా, దీనిపైన క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వృద్ధులు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. 57-60 ఏళ్ళు దాటిన వాళ్ళకి చాలా అవసరం పెన్షన్లు. కానీ వాళ్ళకి అన్యాయమే అనిపిస్తుంది. మరి 2వ విడతలకు ఇస్తారేమో కావచ్చు. ప్రస్తుతానికైతే ఈ 7 కేటగిరీ వరకే పెన్షన్లు. దీనికి సంబంధించి అనర్హతలు కూడా చూద్దాం. అర్హతలు అయితే మనకి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 మించి ఆదాయం ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల మించి ఆదాయం ఉండకూడదు. మనకు కారు ఉండకూడదు, ఫోర్ వీలర్ ఉండకూడదు. మన భూమి విషయానికి వస్తే మనకు 3 ఎకరాల సాగు భూమి అంటే మాగాని ఉండకూడదు అంటే 7 ఎకరాల పైన మెట్టు కూడా ఉంటే అర్హులు కాదు, ఉండకూడదు. మరి పెన్షన్దారులు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండకూడదు. పెట్రోల్ బంకు ఇట్లా పెద్ద బిజినెస్ దారులు కూడా వాళ్ళ ఇంట్లో కూడా పెన్షన్లకు అనర్హులే అనమాట. ఈ అనర్హుల విషయంకైతే ఇది ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. కాకపోతే దరఖాస్తులు అయితే చేసుకోండి. మరి వృద్ధులకైతే అన్యాయమని చెప్తాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూనే ఉంటాను మన ఛానల్లో. మరి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ వస్తున్న మరో అప్డేట్తో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.